తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఏపీలో ఎన్నికలు చూస్తే దగ్గరికి వచ్చేసాయి. గట్టిగా చెప్పాలి అంటే 3 నెలలు మాత్రమే సమయం ఉంది. ఏపీలో ఎన్నికలను ముందుకు జరపవచ్చు అని ప్రచారం ఉంది. అదే కనుక నిజమైతే ఇంకా టైం తగ్గిపోతుంది అని అంటున్నారు. ఈ నేపథ్యంలో జనాల మూడు ఏంటో తెలియక రాజకీయ పార్టీలు తలకిందులవుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒకవైపు జిల్లాలలో సభలతో తిరుగుతూ ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త కార్యక్రమాలతో ముందుకు వస్తున్నారు. కదలిరా అంటూ కొత్త పేరుతో చంద్రబాబు జనవరి నెల మొత్తం మీద అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో భారీ సభలకు శ్రీకారం చుట్టారు. వైసీపీ పాలనను లేకుండా చేయాలి అని ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన తొలి సభలో బాబు పిలుపునిచ్చారు. ఈ సభ నుంచే ఆయన ఎన్నికల శంఖారావం పూరించారు. రాష్ట్ర అభివృద్ధి బాధ్యత రాజకీయ పార్టీలదే కాదు, ప్రజలది కూడా అని బాబు గట్టిగానే చెప్పుకొచ్చారు. ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం రావాలని, తెలుగుదేశంతోనే అది సాధ్యమని ఆయన 1కి 10 సార్లు చెప్పుకొచ్చారు. మరోవైపు చూస్తే ఏపీ జనం మూడు తెలుసుకోవడానికి, వారిని టీడీపీ వైపుగా తిప్పడానికే చంద్రబాబు కదలిరా వంటి భారీ కార్యక్రమానికి డిజైన్ చేశారు అని అంటున్నారు. ఈ సభలు పూర్తి అయ్యే నాటికి అంటే జనవరి 29 నాటికి ఏపీ ప్రజలు మూడు ఏంటో తెలుగుదేశం పార్టీ కనుగొంటుందని అంటున్నారు. ఇక ఏపీలో చూస్తే గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ భిన్నంగా ఉన్నాయని అంటున్నారు. జనాలు ఏ రాజకీయ పార్టీ పట్ల ఏకపక్షంగా పూర్తి స్థాయిలో మొగ్గు చూపించే పరిస్థితి అయితే ఈసారి ఎన్నికల్లో కనిపించడం లేదని అంటున్నారు. దానికి తగిన బలీయమైన కారణాలు కూడా లేవు అని అంటున్నారు. వెనక్కి వెళితే 2014లో చంద్రబాబును నవ్యాంధ్రకు అభ్యుదయగామిగా చూపించారు, సక్సెస్ కొట్టారు. అది జనాల్లో ఉత్తేజంగా పనిచేసి టీడీపీ కూటమి వైపు మొక్కడానికి కారణమైంది. 2019లో జగన్ భారీ పాదయాత్రతో ఎన్నికలకు చాలా ముందుగానే జనాలను వైసీపీ వైపుగా తిప్పుకున్నారు. ఇప్పుడు 2024లో ఎన్నికలు దగ్గర పడుతున్నా అంతలా కదిలించే ఘటనలు అయితే ఏవీ లేవని కనిపిస్తోంది. దాంతో జనాల మూడు ఏంటి అన్నది మాత్రం బయటకు తెలియడం లేదంటున్నారు. ఈ విధంగా ఉండడం అయితే అధికార పార్టీకే ఎంతో కొంత మేలు చేస్తుంది అని విశ్లేషణలు ఉన్నాయి. అలా కాకుండా జనాల మూడ్ని చేంజ్ చేసేలా విపక్షం మరింత జోరు చేయాల్సి ఉంటుందని అంటున్నారు. అందుకే చంద్రబాబు జనవరి నెలను ప్రామాణికంగా తీసుకొని కథన రంగంలోకి దూకారు. ఈ నెల చివరి నాటికి జనంలో ఖచ్చితమైన అభిప్రాయం ఏర్పడకపోయినా, విపక్షం కూడగట్టకపోయినా ఈసారి ఎన్నికల ఫలితాలు మాత్రం పూర్తిగా సస్పెన్స్ గానే చివరి వరకు కొనసాగే ఛాన్స్ ఉంది. అందుకే సర్వేశ్వరులకు కూడా ఏపీ జనం మూడ్ పట్టుకోవడం వల్ల కావడం లేదు అని అంటున్నారు.